ఈ డోలనాల్ చాప్టర్లో 2 మార్క్స్ గురించి చర్చిద్దామండి. డోలనాత్మకం కాని ఆవర్తన చలనాలకు ఆవర్తన చలనాలకు 2 ఉదాహరణలు ఇవ్వండి అని అడుగుతున్నాడు. సూర్యు చుట్టూ డోలనాత్మకం కానటువంటి ఆవర్తన చలనాలకి అంటే సూర్యుడి చుట్టూ గ్రహాల చలనం, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల చలనం. అంటే ఆవర్తన చలనం అంటే ఏంటిది? మనకి ఇక్కడ ఆవర్తన చలనం అంటే మరలా పునరావృతమయ్యేటటువంటి చలనాన్ని. అంటే ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాల చలనం అయితేంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల చలనం అయితేంది, ఇవి ఆవర్తన చలనాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, సరళ అరాత్మక చలన స్థానభ్రంశాన్ని y = a sin 20t+4తో సూచించారు. కాలాన్ని 2πω పెంచితే దాని స్థానభ్రంశం ఎంత? సరళ అరాత్మక చలనంలో స్థానభ్రంశం y = a sin 20t+4. ఓకే, ఆవర్తన కాలం t = 2πω పెరిగినా కణం యొక్క స్థానభ్రంశం మాత్రం మారదు. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ ఆవర్తన కాలం t = 2π/ω పెరిగినా అంటే కాలం పెరిగినా మరి కణం యొక్క స్థానభ్రంశం మారదు అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఒక బాలిక ఊయలలో కూర్చొని ఊగుతుంది. బాలిక ఊయలలో నిలబడితే దాని డోలన పౌనపున్యం ఏ విధంగా మారుతుంది? ఇక్కడ పౌనపున్యం n = 1/2π√g/L, n డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/L. అంటే బాలిక నిలబడి ఊయలో ఊగుతుంటే ద్రవ్యరాశి కేంద్రస్థానం పైకి మారి పొడవు తగ్గుతుంది. కాబట్టి డోలన పౌనపున్యం ఏమవుతుందంటే పెరుగుతుంది. డోలన పౌనపున్యం ఏమవుతుందండి? పెరుగుతుంది. బాలిక నిలబడి ఊయలలో ఊగుతుంటే ద్రవ్యరాశి కేంద్రం యొక్క స్థానము పైకి మారి మరి పొడవు తగ్గుతుంది. కాబట్టి పొడవు తగ్గింది అంటే ఆటోమేటిక్గా డోలన పౌనపున్యం మనకి ఏమవుతుందంటే పెరుగుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, లఘులోలకం గుండు నీటితో నిండిన ఒక బోలు గోళము. గోళం నుంచి నీరు కారిపోతుంటే దాని డోలనావర్తన కాలం ఏ విధంగా మారుతుంది? మనం ఒకసారి చూడండి. లఘులోలకము గుండు నీటితో నిండిన ఒక బోలు గోళము. గోళం నుంచి నీరు కారిపోతుంటే దాని డోలనావర్తన కాలం ఏ విధంగా మారుతుంది? ఇక్కడ గోళం బోలుగా ఉన్నా లేదా పూర్తిగా నీటితో నింపిన ఆవర్తన కాలం ఒకే విధంగా ఉంటుంది. గోళము బోలుగా ఉన్న లేదా పూర్తిగా నీటితో నింపిన ఆవర్తన కాలము ఒకే విధంగా ఉంటుంది. గోళం నుండి నీరు బయటకు పోతుంటే గోళం గర్భనాభి కిందికి మారుతుంది. గోళం నుండి నీరు బయటకు పోతుంటే గర్భనాభి ఏం చేస్తుంటే గోళం యొక్క గర్భనాభి కిందకు మారుతుంది. అంటే లోలకం పొడవు పెరిగి ఆవర్తన కాలం కూడా పెరుగుతుంది. ఆవర్తన కాలం కూడా ఏమవుతుందండి? పెరుగుతుంది. అంటే గోళం పూర్తిగా ఖాళీ అయితే గర్భనాభి పైకి మారుతుంది. అప్పుడు లోలకం పొడవు తగ్గి మరి లోలకం పొడవు తగ్గిందంటే ఆటోమేటిక్గా ఆవర్తన కాలం కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అని అంటే గోళంలో పూర్తిగా నీటితో నింపినప్పుడు గర్భనాభి అనేది కిందికి మారటం వల్ల లోలకం పొడవు పెరిగి ఆవర్తన కాలం కూడా పెరుగుతుంది. ఇక్కడ గోళం పూర్తిగా ఖాళీ అయితే గర్భనాభి పైకి మారుతుంది. కాబట్టి అప్పుడు లోలకం పొడవు తగ్గి ఆవర్తన కాలం కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ 5th, లఘులోలకానికి కట్టిన చెక్క గుండుకు బదులు దాని పోలి ఉండే అల్యూమినియం గుండును ఉపయోగిస్తే దాని డోలనావర్తన కాలం ఏ విధంగా మారుతుంది? ఇక్కడ ఆవర్తన కాలం t = 2π√L/g. ఆవర్తన కాలము గోళం యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. ఆవర్తన కాలం అనేది గోళం యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. చెక్క గుండును తొలగించి
అదేవిధంగా అల్యూమినియం గుండును ఉంచిన ఆవర్తన కాలం మాత్రం మారదు. ఎందుకు అని అంటే గోళం యొక్క ఆవర్తన కాలం అనేది గోళం యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడదని చెప్పవచ్చు. నెక్స్ట్ 6th, లోలకం గడియారాన్ని పర్వతం పైకి తీసుకొని వెళితే అది సమయాన్ని పొందుతుందా కోల్పోతుందా? ఇక్కడ లోలకం గడియారాన్ని పర్వతం పైకి తీసుకొని వెళ్తే అది సమయాన్ని పొందుతుందా లేదా కోల్పోతుందా అనే విషయాన్ని చూస్తే T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√g. పర్వతం పైన g విలువ తక్కువ ఉంటుందండి. పర్వతం పైన g విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి మరి g విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆవర్తన కాలం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎందుకంటే T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√g కదా. అనగా మరి ఇక్కడ లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి మరి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల అది పర్వతం మీద లోలకం గడియారము కాలాన్ని కోల్పోతుంది. అందువల్ల పర్వతం మీద లోలక గడియారం ఏం చేస్తుంది అండి? కాలాన్ని మనకేం చేస్తుందంటే కోల్పోతుంది. నెక్స్ట్ 7th, అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద సరైన సమయాన్ని చూపే భూమధ్య రేఖ వద్ద సరైన సమయాన్ని చూపే లోలక గడియారాన్ని ధృవాల వద్దకు తీసుకొని పోతే అది సమయాన్ని పొందుతుందా కోల్పోతుందా? అయితే ఎందుకు? భూమధ్య రేఖ వద్ద సరైన సమయాన్ని చూపే లోలక గడియారాన్ని ధృవాల వద్దకు తీసుకొని పోతే అది సమయాన్ని పొందుతుందా కోల్పోతుందా? అయితే ఎందుకనే విషయాన్ని చూస్తే ఆవర్తన కాలం T = 2π√L/g. మరి g విలువ భూమధ్య రేఖ వద్ద కన్నా ధృవాల వద్ద ఎక్కువ లోలక గడియారంను ధృవాల వద్దకు తీసుకపోతే g విలువ పెరిగి ఆవర్తన కాలం తగ్గుతుందండి. ధృవాల వద్దకు తీసుకపోతే ధృవాల వద్ద g విలువ అధికంగా ఉండటం వల్ల ఆవర్తన కాలం తగ్గుతుంది. కాబట్టి లోలక గడియారము మరి ఏం పొందుతుంది అని అంటే మరి కాలాన్ని పొందుతుంది. కాబట్టి లోలక గడియారం ఏం పొందుతుందండి? కాలాన్ని పొందుతుందని చెప్పవచ్చు. ఇక్కడ 8th క్వశ్చన్ చూసినట్లయితే సరళాత్మక చలనం చేసే కణము స్థానభ్రంశం కంపన పరిమితిలో సగానికి సమానమైనప్పుడు మరి దాని మొత్తం శక్తిలో ke వంతు ఎంత? ఇక్కడ గతిజ శక్తి బై మొత్తం శక్తి. గతిజ శక్తి 1/2 m²a² a² - a²/4. ఓకే, 1/2 ఇక్కడ ఏంటిదండి? మొత్తం శక్తి 1/2 m²a². 1/2 m², 4 × 4 4a² - 1/a²/4. ఓకే, 1/2 m²a². ఇక్కడ 1/2 m², 4a² నుంచి 1a² పోతే 3a²/4. ఇక్కడ ఏంటండి? 1/2 m², a². 1/2 mకు m, ω², a² k² పోతుంది. ఓకే, ఏం మిగిలిందండి? = 3/4. ఇక్కడ y = a/2. అంటే y = a/2 వద్ద మొత్తం శక్తిలో గతిజ శక్తి మనకు ఎంత అవుతుందండి? 3/4 అవుతుంది. గతిజ శక్తి మొత్తం ఎంత అవుతుందండి? 3/4 అవుతుంది. మరి నెక్స్ట్ 9th చూసినట్లయితే సరళాత్మక డోలకం కంపన పరిమితిని రెట్టింపు చేస్తే దాని శక్తి ఏ విధంగా మారుతుంది అని అడుగుతున్నానండి. మొత్తం శక్తి మరి E = 1/2 m², a² కాబట్టి కంపన పరిమితిని మనం రెట్టింపు చేసామనుకోండి, అప్పుడు దీన్ని E' = 1/2 m², రెట్టింపు చేసాం కాబట్టి 2a². అప్పుడు E' = 1/2 m², 2 4 కాబట్టి 4a². ఓకే, అప్పుడు E' మరి 4 ఇంటూ మనకేమవుతుందండి? 1/2 m², అని రాసుకున్నామండి. ఈ 4ని బయటికి రాసాము. 4 × 1/2 m², a² కాబట్టి మరి E' E అంటే 1/2. ఇది మొత్తం ఏమవుతుందండి? టర్మ్ E అవుతుంది. అంటే E' ఏమంటిదండి? 4e. అంటే శక్తి మరి ఎన్ని రెట్లు పెరుగుతుందండి? 4 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ 10th, కృత్రిమ ఉపగ్రహంలో లఘులోలకాన్ని ఉపయోగించవచ్చా? లేదు. కృత్రిమ ఉపగ్రహంలో గురుత్వ త్వరణం శూన్యం కాబట్టి మనకు కృత్రిమ ఉపగ్రహంలో లఘులోలకాన్ని ఉపయోగించలేము. మరొకసారి చూడండి, కృత్రిమ ఉపగ్రహాల్లో లఘులోలకాన్ని ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించలేము. మరి ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాల్లో మరి గ్రహంలో చూసినట్లయితే మనకి గురుత్వ త్వరణం శూన్యం కాబట్టి కృత్రిమ ఉపగ్రహంలో లఘులోలకాన్ని ఉపయోగించలేము.